గురించి టెంపుల్స్ ఉంటాయి కదా, అలాగే రావట్లేదా? రాక్షసుల వాళ్ళ గురించి కూడా టెంపుల్స్ ఉంటాయా? ఉన్నాయంట, బట్ చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ గురించి చెప్పనా నీకు? అంటే ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే మనం మనాలి వెళ్ళాలి. దట్టమైన అడవులు అనమాట. చెప్పాలంటే సన్ కూడా కనిపించడు కొన్నిసార్లు. అలాంటి చోట ఒక టెంపుల్ ఉందన్నమాట. 4 అంతస్తుల్లో. లోపల హిడింబ దేవతను పూజిస్తూ ఉంటారు. హిడింబాసురుడి కూతురు హిడింబ అంట. పాండవులు అరణ్యవాసంలో ఉన్నటువంటి టైంలో వెళ్తున్నప్పుడు మనాలిలో, ఇప్పుడు మనకి మనాలి అనమాట, అప్పుడు అక్కడ కూడా వెళ్ళడం జరిగిందంట. వీళ్ళు వెళ్ళిన ఒక చోట ఉన్నారు. హిడింబాసురుడికి డౌట్ వచ్చింది. కూతుర్ని పంపించి వాళ్ళెవరో కనుక్కో అని చెప్పేసి అంటే హిడింబి వెళ్ళిందంట. చూస్తుంది గమనిస్తుంది. భీముడు హిడింబికి బాగా నచ్చాడు. వెళ్ళి మా నాన్నగారు ఇలా మీ మీద కర్రేసి ఉంచమని చెప్పారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటే ఆ తర్వాత కాలంలో యుద్ధం జరుగుతుందనమాట హిడింబాసురుడికి. భీముడు వెళ్ళి ఫైట్ చేసి హిడింబాసురుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తన మనసులో ఉన్న మాట చెప్తుంది, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి అడుగుతుందట. నేను కొద్ది రోజులే ఉంటాను ఇక్కడ, మరి మీకు ఓకే అంటే సరే అని చెప్పేసి అంటే అలా హిడింబికి అలాగే భీముడికి పుట్టినటువంటి కొడుకు వన్ మోర్ మోస్ట్ సూపర్ పవర్ఫుల్ ఘటోత్కచుడు అనమాట. ఆయన కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు అనుకో. సో అలా మరి ఆవిడని ఎందుకు కొలిచారు అంటే గనక ఆవిడ ఎప్పుడు ధర్మం వైపే ఉండేదన్నమాట. ఎప్పుడు నిజం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు ఉందని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా ఆవిడ్ని దేవతగా కొలవటం ప్రారంభించారు. రాక్షసుల జాతికి చెందినప్పటికీ కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పటికీ ఎవరికన్నా ఏదన్నా మనసులో కోరిక ఉంది అంటే అక్కడికి వెళ్ళి కోరుకుంటారు. స్పెషల్లీ సమ్మర్లో కూడా అక్కడ క్యూలు ఉంటారంట. 4 అంతస్తులో ఉంటుంది టెంపుల్. లోపలికి అడుగు పెట్టగానే జంతు బలులు ఇస్తూ ఉంటారు. సో ఆ టెంపుల్ ని 1553లో ఒక రాజుగారు, రాజా సింగ్ గారు కట్టడం జరిగిందనమాట. బహదూర్ సింగ్ అని చెప్పి అంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అక్కడికి వెళ్ళి చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. ఆ టెంపుల్ దానికి ఫేమస్, మ్యారేజెస్కి ఫేమస్ అనమాట మనాలిలో. అలా హిడింబికి కట్టినటువంటి టెంపుల్ ఒక రాక్షస జాతి స్త్రీకి సంబంధించి ఉన్నటువంటి టెంపుల్. ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్ మనాలిలో హిడింబి టెంపుల్. వెళ్దాం. అయితే ఇంకొకటి దుర్యోధనుడికి కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. దుర్యోధనుడికి ఉన్న టెంపుల్ ఏంటంటే అదొక డిఫరెంట్ టెంపుల్, కేరళలో ఉంటుంది. అలాగే రావణాసురుడికి కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే రాక్షస జాతికి సంబంధించినటువంటి వారికి కొన్ని చోట్ల కొన్ని డిఫరెంట్ టెంపుల్స్, అక్కడ డిఫరెంట్ ఆచారాలు, అక్కడ డిఫరెంట్ ప్రసాదాలు, నైవేద్యాలు లాంటివి కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే గనక ఫేమస్ టెంపుల్ ఏదన్నా ఉంది అంటే మనాలిలో ఉన్నటువంటి హిడింబి టెంపుల్ అనే చెప్పాలి. స్పెషల్లీ లవ్ మ్యారేజెస్కి మనాలి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ ఫస్ట్ ఫార్మోస్ట్ వన్ ఆఫ్ ది పర్యాటకులు ఎవరైతే కనుక అక్కడికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ స్పెషల్ అట్రాక్షన్ మనాలిలో ఉన్నటువంటి హిడింబి టెంపుల్. నువ్వు నేను ఓ కథ. మా కథలు మీకు నచ్చుతున్నాయా? తప్పకుండా మీ అభిమానాన్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిమానంతో కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. గంట సింబల్ మీద ఒక్క క్లిక్, ఎందుకంటే కొత్త స్టోరీస్ కూడా మీకు తెలియాలి కదా. థ్యాంక్ యూ.